బాంబే నుంచి వచ్చిన ఆయనే మళ్ళీ మరొక ప్రశ్న అడుగుతున్నారు. ఈ ప్రశ్న అడిగారు. అడిగిన తర్వాత మళ్ళీ భగవానే చెప్తున్నారు. ఏమనంటే పైనుంచి ఒక శక్తి వస్తుంది అని అమ్మగారు చెప్పారు కదా. అదే అదే మూలాధారం అధోభాగంలో ఉంది, మధ్యలో హృదయం, సహస్రారమేమో వీటన్నిటికీ పై భాగంలో ఉంది అని అనుకుంటున్నాం కదా. అవును, అదంతా తప్పు అన్నారు భగవాన్. ఒక్క మాటలో చెప్పాలంటే యోచించడం నిజంగా నీ స్వభావం కాదు, అసలు ఆలోచించడం నీ స్వభావం కాదు అన్నారు స్వామి. ఇప్పుడు మన శాస్త్రాల్లో ఈ క్రింద లాంటివి కనిపిస్తూ ఉంటాయి. అవును, అవి ఏమిటి అంటే పలుకకనే పలికాడట, ఎప్పటి వలనే నిశ్చలంగా ఉండి చూపించాడు అంటారు. ఒక గొప్ప సద్గురు మాట్లాడకుండానే మాట్లాడాడు, నిశ్చలంగా ఉంటూనే అంతా చూపించాడు అన్నట్టు మాటలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. మహాగురు ఆయన దక్షిణామూర్తి అలాగే కదా. అవును, పలుకనే పలికాడు కదా. మౌనంతో వ్యాఖ్యానం చేయలేదు, చేశారు అని. అలాగే ఎప్పటి వల్ల నిశ్చలంగా ఉన్నాడు అని సర్వము తెలియజేశాడు అని. ఇలాంటివి మన శాస్త్రాల్లో ఉన్నాయి. ఉచ్చరించని పలికేది, ఉచ్చరించకుండా పలుకుంటున్నా పలకకనే ఎలా పలికాడు మరి ఆయన? అదిగో అదే మౌనము, ప్రణవము, మహావాక్యము. దీనిని కూడా శబ్దము అని అంటారు. మౌనాన్ని, ప్రణవాన్ని, మహావాక్యాల్ని వీటి కూడా శబ్దము అనే అంటారు. కానీ శబ్దము కాని శబ్దము. ఎట్లా అయిందమ్మా అని అడగాలి. శబ్దం కాని శబ్దం ఏమిటంటే శబ్దం యొక్క అర్థాన్ని సూచించే పరమార్థము. శబ్దం యొక్క అర్థాన్ని సూచించే పరమార్థము కాబట్టి అది శబ్దము కాని శబ్దము. అర్థమైందా? అర్థమైంది. మహావాక్యాలు ఏమిటి అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి మహావాక్యాలు. మహావాక్యాలు 4 అని తెలుసు కదా. మనము వార్తాపత్రికలని, అందులో వ్యాసాలన్నిటినీ సాకల్యంగా చక్కగా చదువుతాం. కానీ అవి వారిని ముద్రించిన కాగితాన్ని మనం పరిశీలించాం. పేపర్ తీసుకుంటాం ముందు, ఇంకా అక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం దగ్గర నుంచి ఆఖరి అక్షరం వరకు పూర్తిగా చదివేస్తాం. చదివేసి పేపర్ పక్కన పడేస్తాం. కానీ అవి వాటిని ముద్రించిన కాగితాన్ని పరిశీలించాం కదా మనం. అంటే ఏమిటనమాట, ఓకను గ్రహించి సారాన్ని వదిలేస్తున్నాం అన్నమాట. తెచ్చుకున్నాం ఆ పేపర్ మీదకి, అన్ని చేర్చుకోబడినవన్నీ తీసుకుంటున్నాము. దేని ఆధారంలో ఇవన్నీ చేర్చబడ్డాయో దాన్ని వదిలేస్తున్నాం. పేపర్ మీద అక్షరాలన్నీ చేర్చారు కదమ్మా. ఆ అక్షరాల వెనక రకరకాల సమాచారాల మూటలన్నీ చేరాయి. అవన్నీ తీసేసుకుని ఇవన్నీ దేనియందు చేర్చి పేర్చి ఉంచబడ్డాయో దానిని వదిలేస్తున్నాం. అవునండి, మరి ఈ వార్తల కోసమే పేపర్ గాని పేపర్ కోసం పేపర్ ఎందుకు అని అడగచ్చు. అనుపూర్ణ గారు అలాగే అడుగుతారు. వార్త నిజమే కదా, పేపర్ ఎందుకంటే వార్తల కోసం. వార్తలు లేని పేపర్ ఏంటారు అంటాం కదా. నిజానికి కూడా అదే మన లోక వ్యవహారంలో. కానీ పేపరే లేకపోతే వార్తలే లేవు. అలాగే మనము ఈ వ్యాసాలన్నింటినీ చదివేసిన తర్వాత అవి ముద్రించిన కాగితాన్ని పరిశీలించము, ఊకను గ్రహించి సారాన్ని వదిలేస్తాం. పత్రికా వ్యాసాలన్నిటికీ ఆధారమ కాగితమే కదా. కాగితమే.
నీకు ఆ ఆధారం ఏదో తెలిస్తే మిగతావన్నీ వాటికి అదే తెలుస్తాయి. గోడ మీద వేసిన చిత్రాలును, చిత్రాలు ఉన్నాయంటే వాటికి అవే ఉన్నాయా? మరి లేదు, గోడ ఆధారం. అలాగే అక్షరాలు, వాక్యాలు, వ్యాసాలు ఉన్నాయంటే వాటికి అవే ఉన్నాయా? పేపర్. అంచేత ఈ జగత్తంతా తెలియబడే దృశ్యమంతా తెలియబడుతోంది అంటే దానికి ఆధారమైనది ఏదో ఉంది కదా, దాన్ని చూడం మనం. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి దాన్ని పోగేసుకు చూస్తున్నావు అంటున్నారు ఇక్కడ భగవాన్. అదే అదే పిచ్చకుడు ఉన్నది ఒక్కటే, అది సత్యము అన్నారు కదా. ఆ ఏకైకమైన సత్యం ఏది అని అడిగారు. సరే, ఉన్నది ఒక్కటేనండి, అదే సత్యము. ఆ ఒక్కటే ఆయన సత్యం ఏది అని అడిగారు. అప్పుడు మహర్షి ఆ ఏకైకము సత్, ఉనికి, ఆధారం, అదే మనం చూసే విశ్వం, విషయములుగా మనకి కూడా కనిపిస్తుంది. ఉన్నది ఏకైకమైన సత్, అదే ఆధారమైంది, అదే మనకి చూసే విశ్వము, విషయములుగా మనం చూస్తున్నాం. దాన్నే పేపర్నే సమాచారాల సంపుటిగా చూస్తున్నాం. పేపర్ లేకపోతే సమాచారాల సంపుటి లేదు. అలాగే సత్ అంటున్నారు కదా, ఏక వస్తువు అంటున్నారు కదా, దానినే మనం చూసే విశ్వంగాను విషయాలుగాను చూస్తున్నాం. అదే మనకి విశ్వంగాను విషయాలుగాను కనిపిస్తుంది. ఆ ఏకమైన సద్వస్తువే అనేకంగా గోచరిస్తోంది. దేని యందు ఈ సకల విశ్వము ఉండగలుగుతోందో అది ఏది అని చూస్తే అది ఒక్కటే, దాని యందు ఉంది నీకు కనిపిస్తున్నది అనేకం. పేపర్ ఒక్కటే, దానిలో నీకు కనిపిస్తున్నటువంటి సమాచారాల సమాహారం బోల్డ్ అంతా. నేను ఒకటే, అందులో ఇవన్నీ. అదే ఆత్మ ఉనికి కనిపిస్తున్నాయి. మరి ఆత్మ అంటున్నారు అంటే ఏమిటి? ఆత్మకి పరమావధి అంటూ ఏదైనా ఉందే? ఆత్మ అంటున్నారు, దానిని ఆధారము చేసుకునే సమస్త విశ్వము తోస్తోంది అంటున్నారు. పేపర్ని ఆధారంగా చేసుకుని సమాచారాలన్నీ ఉన్నట్లు ఆ ఆత్మ యొక్క ఆధారంలోనే సమస్త సమాచారాలు, ఈ విశ్వము ఉన్నాయి అంటున్నారు. అదేమో ఏకైకము అని కూడా అంటున్నారు. అసలు ఆ ఆత్మ అంటే ఏమిటి? ఈ ఆత్మకి ఒక పరమావధి అంటూ ఉందే అని అడిగాడు ఆయన. ఇప్పుడు మహర్షి మొదట ఆత్మని తెలుసుకో, ఆ పైన దాని అవధి దానికి ఉందో లేదో తెలుసుకుంది. కానీ ముందు ఆత్మ ఏమిటో తెలుసుకో, అప్పుడు దానికి అవధులు ఉన్నాయా లేదా తెలుసుకుంది. గాను నువ్వు ఆత్మ అని దేన్ని అంటున్నావో నీకు తెలుసా? దేని నువ్వు ఆత్మ అంటున్నావు? ఏదో ఒక తెలిసిందాన్ని కదా. ఆయన పుల్లయ్య, ఇది కుక్క, ఇదేమో ఏదో చెట్టు అని అంటావు, తెలిసిందాన్ని కదా అంటావు. ఆత్మని ఆత్మ అని నువ్వు దేన్ని అంటున్నావు? ఆత్మ అంటే ఏమిటో నీకు తెలుసా అంటే అప్పుడు ఆ ప్రత్యేకుడు జీవుడే ఆత్మేమో అన్నాడు. అప్పుడు మహర్షి అన్నాడు, ఆ జీవుడు తెలుసుకో. మరి జీవుడికి ఈ ఆత్మకి ఉన్న భేదం ఏమిటో తెలుసుకో. జీవుడే ఆత్మ, లేక ఆత్మ అని ఇంకోటి ఏదన్నా ఉందా? జీవుడు ఆత్మ అంటున్నావు కదా, జీవుడే ఆత్మ, జీవుడి కంటే వేరుగా ఆత్మ అని వేరే ఒకటి ఉన్నదా? నీవు చూచేదానికి తుది ఒకటి ఉంటుంది. నువ్వు దేన్ని చూసినా దానికి ఒక అంతం ఉంటుంది. అవును, సృజించబడిన దానికి అంతమో నాశనమో ఉండక తప్పదు. సృజింపబడినట్టు కల్పింపబడింది అనమాట. అదే పుట్టేదంతా పోయేదే, కనిపించేది కల్పింపబడేది ఏదైనా సరే అదంతా కూడా అంతము నాశనము తప్పదు.
కాబట్టి సృజింపబడని దానికి అంతం ఉండదు. ఆ, దాన్ని ఎవరు తయారు చేయలేదు, అదే. దానికి అంతం ఉండదు. ఉన్న వస్తువుని చూడజాలము మనము, ఉమ్, అది మన దృష్టికి అందదు గనక, అదే. దృష్టికి ఆధారమైన వస్తువు అందదు గనక మనకి కనిపించేదేదో దాన్ని తెలుసుకోవాలి. మనకి ఏది కనిపిస్తుందో దాన్ని తెలుసుకోవాలి. దాని నాశమే దాని అంతం. అది కనిపించేది కొన్నాళ్ళకి నశించింది అనుకో, అదే దాని అంతం. ఉమ్, ఉన్నదేదో అది ఎప్పుడూ ఉన్నది, ఆ, ఉంది. కనిపించకపోయినా ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఉమ్, కనిపిస్తున్నదంతా కూడా ఉన్నట్టు ఉంటుందే గాని ఎప్పుడూ ఉండదు, ఉమ్, నశించిపోతూ ఉంటుంది. ఇప్పుడు నీకు కనిపిస్తే కొత్తగా తెలిసేదంతా కూడా కొత్తగా వచ్చిందే. కొత్తగా కనిపించేది తర్వాత నశించిపోతుంది కదా. ఇంతకు ముందు లేని వచ్చింది, కొంతకాలం ఉంది, లేనిది వచ్చిందంటే అది పోతుంది అని అర్థం. ఈ జగత్తంతా కూడా, నీ చేత తెలియబడే జగత్తంతా కూడా, జగత్తులో ఉన్నవన్నీ కూడా ఒకప్పుడు లేనివి, తర్వాత వచ్చినవి, కొంతకాలం ఉండి పోయేవిను అని అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చికుడు ఈ మనిషి ఆకారంలో జన్మించాక జరుగుతున్నది ఏమిటి, మరి ఈ జీవుడి గతి ఏమిటి? సరే, మనుష్య ఆకారంతో జన్మ వచ్చిందండి, అప్పుడు ఏం జరుగుతోంది? దీనిలో ఉన్న జీవుడి గతి ఏమిటి అని అడిగాడు ఆయన. అప్పుడు మనుషుల వారు అంటున్నారు, మనం ఎవరమో ముందు తెలుసుకుందాం. అసలు నేనెవరు అన్నదాన్ని నువ్వు తెలుసుకుంది కానీ ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు? మనుష్య కాలంలో వచ్చిన జీవుడు వీడి గతి ఏమిటి అని అడిగేవాడు ఎవడు? నేనే కదా. కాబట్టి ఆ మనం ఎవరో మనం ముందు తెలుసుకుందాం. మనము ఎట్టివారమో మనకు అర్థం కావడం లేదు. అన్నిటినీ ఇది ఎందుకు వచ్చింది, సృష్టి ఎందుకు వచ్చింది, దీన్ని ఎవరు చేశారు, ఇది ఇలా ఎందుకుంది, దీనికి ఆది అంతాలు ఉన్నాయా, సృష్టికి ఆధారమైన ఆ పరమాత్మ ఎవరో అంటున్నారు, దానికి ఆది అంతాలు ఉన్నాయా అని అడుగుతున్నావు కదా. నీవెవరు, ఎట్టివాడవు, అది మనకు అర్థం కావడం లేదు. ఇది తెలియనంత వరకు, ఇది తెలిసినంత వరకు నీ ప్రశ్నకు అర్థం లేదు. అది తెలిసే వరకు నీ ఎన్ని ప్రశ్నలు వేసినా దానికి అర్థము సరైన సమాధానము ఉండదు. ఇక్కడ భగవాను దేహాత్మ బుద్ధిని ప్రస్తావించడం అన్నమాట. దేహాన్ని నన్ను అనుకుంటూ నిన్ను నువ్వు చూస్తూ కదా, మరి ఆత్మ అంటే ఎవరు అని అంటున్నావంటే ఈ నువ్వెవరాని నిన్ను నువ్వు పరిశీలించుకు చూసుకోకపోతే ఇక నీ ప్రశ్నలకి అర్థము పరమార్థము చిక్కదు. పైగా చావు పుట్టువుల గురించి మన సందిగ్ధత ఆత్మ దేహం అనుకుంటున్నందువల్లే. అసలు చావు పుట్టుకల గోల నీకు ఎందుకు వచ్చింది? చావు పుట్టుకల గురించినటువంటి సంశయాలు ఎందుకు కలుగుతున్నాయి మనకి? దేహం నేను అనుకుంటేనే. దేనికి చావు పుట్టుకలు ఉన్నాయో దానిని నేను అనుకుంటున్నావు గనక ఈ సందిగ్ధులన్నీ కలుగుతున్నాయి. నీకు లేని దాని గురించి నీ సంశయాలు ఉండవు కదమ్మా. ఉండవు. ఉంటే నీకు ఉన్నదాని గురించే ఉంటాయి. కాబట్టి ఈ సందిగ్ధత ఆత్మను దేహము అనుకుంటున్న వల్ల. నిజానికి ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు. పంచభూతాలు కూడా దాన్ని అంటవు అంటోంది భగవద్గీత 11వ అధ్యాయంలో 11వ శ్లోకం. గీత 11వ అధ్యాయం. అశోచాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంస భాషసే ఇత్యాది శ్లోకాలు కూడా భగవద్గీతలో చెప్పబడ్డాయి. పుట్టేదేవి ఎవరిని మనిషిగా నువ్వు అనుకుంటున్నావు? చావు పుట్టుకుల మృతి తర్వాత వివరాలు వెతుకుతున్నావే, అలా వెతుకుతున్న ఇప్పటి నీవెవరివో ఒకరు ఉంటే కదా ఈ పుట్టిన దాని గురించి
ఈ పుట్టిన తర్వాత దాని జీవితాన్ని గురించి, అసలు దాని చావుని గురించి ఈ విషయాల వివరాలు వెతుకుతున్నా ఇప్పటి నువ్వెవరు, అట్టి నువ్వు ఎలా ఉన్నావు అని కనుక విచారిస్తే ఇలాంటి ప్రశ్నలే రావు. నీకు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తాయి? పైకి వస్తున్నాయంటే లోపల నేను నువ్వు వెతుక్కోవట్లేదు గనక. 3 అవస్థల్లోనూ నువ్వు సమానమే. జీవుడు అహంస్ఫురణమా, లేకపోతే దేహమా, లేకపోతే భావన, లేకపోతే ప్రకృత? యదాతే మోహ కలిలం అంతే భగవద్గీతలో. ఈ ప్రశ్న మోహము చేత, మోహం అనే మాలిన్యము చేత తప్పబడి ఉన్న వారి వ్యామోహ మాటలు. జీవుడు అంటేనండి 3 అవస్థల్లోనూ నువ్వు ఒక్కడవే. అవస్థలు మారుతున్నాయి, అవస్థల్లో దేహాలు వాటి అనుభవాలు మారుతున్నాయి, కానీ 3 అవస్థల్లోనూ మార్పు లేకుండా ఉన్నది నువ్వు ఒక్కడవే. 3 అవస్థలు నువ్వు సమానంగానే ఉన్నావు. ఈ జీవుడు అహంస్ఫురణ అంటారా, లేకపోతే దేహమా, లేకపోతే ఒక భావన, లేకపోతే ప్రకృతేనా అన్న ఈ ప్రశ్నలన్నీ భగవద్గీతలో యదాతే మోహ కలిలం బుద్ధి పర్యవతిష్టతే కదా. మోహం అనేటువంటి మాలిన్యము చేత కూడిన బుద్ధి వేసే ప్రశ్నలు ఇవన్నీ. ఆ మోహం పోతే తప్ప వారికి ఏ సమాధానము కూడా సమాధానాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ పృచ్ఛకుడు మరి ఇంకంత ఆత్మవిచారణం ఎందుకు చెయ్యాలి అన్నాడు. అంటే అప్పుడు మహర్షి అన్నారు, ఆత్మవిచారం చెయ్యకపోతే లోక విచారం చొరబారుతుంది కదా. ఆత్మవిచారణ చెయ్యకపోతే లోక విషయాలన్నీ వచ్చి చేరిపోతున్నాయి, చూస్తున్నావు కదా. ఈ పక్కన పెట్టాక ఇంకా లోకమంతా వచ్చేస్తుంది. అలాగే కాసేపు ధ్యానమో జపమో మంత్రమో చేసుకోకపోతే గతాల లోకాలు ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తుంది. ఇవన్నీ చేసే నేనెవరా అని నువ్వు చూసుకోవడం అనే ఆత్మవిచారణ చెయ్యకపోతే నెమ్మదిగా లోక విచారం చొరబారుతుంది. లేని దాన్ని వెతకడంలో ప్రస్ఫుటమైన దాన్ని వదులుకోవడం అవుతుంది. నువ్వు ప్రస్ఫుటమైన దానిని, స్వచ్ఛంగా ఉన్న దానిని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అవునా? ఆ ఆత్మలో లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నావు. ఆత్మ సిద్ధించగానే ఇక విచారణ కూడా అవసరం లేదు. నీ స్వరూపం ఏదో నీకు తెలిసిన తర్వాత ఇక దేన్ని విచారిస్తావు? విచారించడానికి రెండోది ఏది ఉండదు. నీవు ఆత్మనిష్ఠుడు అయిపోతావు. దేహమాత్మ అని అనుకుంటున్నంత కాలము కూడా ఆత్మ నష్టమైందని, నేను ఆత్మని పొందలేకపోతున్నానని, దానికోసం వెతుకుతున్నానని మనం అనుకోవడమే గాని నిజంగా ఆత్మ ఎప్పుడూ లేకుండా పోలేదు. అది ఎప్పుడూ ఉంది. ఆత్మాతో సతతం ప్రాప్తోపి అప్రాప్త వద విద్య అన్నారు శంకర్ల వారు. ఆత్మ ఎప్పుడూ ప్రాప్తించి ఉంది. అది నాకు తెలియడం లేదు, దాన్ని నేను పొందాలి అనుకుంటున్నావు అవిద్య వల్ల. నువ్వు అదే అని చెప్తే ఏంటల్లా, అది నేనేదో ఆత్మ అంటే ఇంకేదోనో దాన్ని నేను పొందాలి అనుకుంటున్నావు అవిద్య వల్ల. కాబట్టి ఆత్మ నష్టమైపోయిందని దానికోసం వెతుకుతున్నామని మనం అనుకుంటామే కానీ నిజానికి ఆత్మ ఎప్పుడూ లేకుండా పోలేదు, అది ఎప్పుడూ ఉంది. అయితే దేహాన్ని ఆత్మ అని, ఒక ఇంద్రియాన్ని ఆత్మ అని, జీవాత్మ అని, పరమాత్మ అని ఇట్లు పేర్కొనే ఆత్మలు 100లు 1000 ఒక్క ఆత్మ కాదు. కొంతమంది దక్షిణామూర్తి స్తోత్రంలో 5వ శ్లోకంలో ఉంది కదా, దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చాలా బుద్ధించ శూన్యం విదుగు. ఒకడు దేహమే ఆత్మ అంటాడు, ఒకడు ప్రాణమే ఆత్మ. ప్రాణం లేక దేహం ఉండదు కదండి, ప్రాణమే ఆత్మ అంటాడు. దేహము ప్రాణమున ఇంద్రియాలు లేకపోతే ఏ విలువ ఉండదు కదండి, ఇంద్రియాలే ఆత్మ అంటాడు. ఇవన్నీ ఉన్నా కూడా భావాలు తలంపులతో కూడిన మనస్సు లేకపోతే ఆత్మ ఎలా ఉంటుంది? ఏమీ తెలియవు కదండి. కాబట్టి మనసే ఆత్మ అక్కడ అంటాడు.
ఆ మనసు ఎట్లా ఆత్మ అవుతుంది? అది చంచలం కదా. నిశ్చలంగా నిశ్చయించగలిగిన బుద్ధి లేకపోతే ఇవేవి ఉండలేవు కదండి. కాబట్టి బుద్ధే ఆత్మ అంటాడు. వారి వేరు వెధవల్లారా, ఇదే ఆత్మ కాదురా, ఉట్టి శూన్యమే ఆత్మ అని ఇంకొకడు అంటాడు. చూసావా విశ్లేషణలు ఎలా ఉన్నాయో ఎన్ని ఆత్మలో. ఆత్మని, పరమాత్మని, మహాత్మని, ఏదో ఆత్మని, ఆత్మలు అనేకాలు, వందలు వేలుని ఇలా వెతుకుతూ పోతే ఆ వెతకడం అంతా కూడా యథార్థమైన ఆత్మ కోసమే, దేనికోసము కాదు. కాబట్టి ఆత్మ అంటే ఏమిటో తెలుసుకో. ఆత్మ అంటే తనకు తానే ఉన్నది, సదా ఉన్నది, నిర్మలమై ఉన్నది. అది ఏదో అదే ఆత్మ అని చెప్పారమ్మా. అని చెప్పినప్పుడు సదా ఉన్నది, నిర్మలమై ఉన్నది, ఇప్పుడు ఉన్నది, అదే ఆత్మ అని చెప్పారు. చెప్పినప్పుడు దాన్ని ఎవరు తెలుసుకుంటున్నారు? దేహం అయితే తెలుసుకుంటుందా? ఇంద్రియాలైతే తెలుసుకుంటుందా? మనసు అయితే తెలుసుకుంటుందా? బుద్ధి అయితే తెలుసుకుంటుందా? ఆత్మే ఆత్మని తెలుసుకుంటోంది. ఆత్మ యొక్క ఇట్టి దివ్యత్వాన్ని వర్ణించి చెప్తున్నప్పుడు ఆ దివ్యత్వాన్ని తెలుసుకునేదేదో అదే ఆత్మ. నువ్వే తెలుసుకుంటున్నావు. అవును. దాన్ని నేను అన్న క్షణంతో నేనైపోతున్నావు గనక దాని నిజ స్వరూపాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. నేను తెలుసుకుంటున్నాను అంటున్నావు. ఈ నేనెవరు అంటే నేనే లేదు, కానీ దివ్యత్వం అనుభవానికి వచ్చేసింది. అర్థమవుతుందా? అంచేత అని భగవాన్ చెప్పారు. ఆ తర్వాత అంచేత ఇదంతా కూడా ఆత్మ అన్న విషయంలో మనం పడుతున్న పొరపాటే. అందరూ పడుతున్న పొరపాటు అదే. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి అని గనక మనం తెలుసుకుంటే, జీవాత్మ ఏ పరమాత్మ, జీవాత్మే ఆత్మ, ఆత్మే పరమాత్మ, ఉన్నది ఒక్కటే. ఎందుకంటే ఇవన్నీ దేనికి తెలియబడుతున్నాయో అదే ఆత్మ. దీనంటిని ఏది గ్రహించగలుగుతుందో అదే ఆత్మ. ఆ గ్రహింపులకి స్థిరమైనటువంటి ఆత్మ లేకపోతే అస్థిరములే మన గ్రహణలకు అందుతూ రకరకాలుగా మారేవేవి ఉండలేవు. అవునా? నువ్వు మారకుండానే ఈ మార్పు చెందే వాటిలన్నిటినీ చూస్తున్నావుగా. కాబట్టి ఇవి అన్నీ దేనికి తెలియబడుతున్నాయో అది ఎప్పుడు తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు, ఇవన్నిటికీ ఆధారముగా ఉన్నది. అది ఎవరు అని అడిగితే నేను అని చెప్పాలే గాని దానికి నేను అన్న పేరు కూడా లేదు, ఉన్నది అదే. కాబట్టి నువ్వు వెతుకుతున్నది యథార్థమైన నీ స్వరూపమైన ఆత్మ కోసమే తప్ప దానివల్ల ఉండగలుగుతున్న అన్య విషయాల కోసం కాదు. అక్కడ వెతికితే నీకు అది దొరకదు. వెతికే నువ్వే ఆత్మ. ఆత్మ అంటే అనంతము, ఆత్మ అంటే అఖండము, ఆత్మ అంటే అవిభాజ్యము, ఆత్మ అంటే సత్, ఆత్మ అంటే చిత్, ఆత్మ అంటే ప్రశాంతమైన ఆనందం. అంతే. దీని గురించి ఇంక వేరే ఏది ఒక్కటి మీద తగిలించుకున్న భ్రమే. ఇప్పుడు ఎవరది? నేను అని అన్న తర్వాత కలిగే వాడితో కలవకుండా పోతే ఆ నేను కూడా అయిపోతుంది. నేను అని అన్న తర్వాత అన్ని కలుగుతున్నాయి కదమ్మా. తో కలవకుండా పోతే
ఈ నేను కూడా తొలగిపోయి తానే మిగులుతుంది అంతే. తరగని మారని వస్తువునా కదిలే బొమ్మలే జగమన్నా ఇది తెలిసిన ఇక మౌనమే కర్తవ్యం అన్నా. మరి అక్కడ నేను అన్నది కూడా లేదు కాబట్టి దాన్ని మౌనం అన్నారు. అది ఆత్మ అని అంత స్పష్టంగా అంత చక్కగా భగవాన్ చెప్పారు. అప్పుడు ఆ సమయంలో అక్కడ ఉండి వారి బుద్ధి పక్వతను బట్టి వారి వారి అర్హతలను బట్టి దాన్ని వారందరూ అందుకున్నారు. మనం కూడా దీన్ని మన వివరణకు అందినంత వరకు చెప్పుకుని మన స్వస్థితిని మనం స్వరూపాన్ని అందుకుని తరింతుముగాక. హరి ఓం నమః.